కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో ఓ టీడీపీ వీరాభిమాని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బైక్ డ్రైవ్ చేస్తూ రోడ్డు దాటుతూ సెల్ ఫోన్ మాట్లాడొద్దని మహానాడుకు వచ్చిన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు విన్నవించారు. డాన్స్ చేస్తూ దేవుని మాస్క్ ధరించి స్థానికులను ఉత్సాహపరుస్తూ సెల్ ఫోన్ ప్రమాదాల నివారణకు సూచనలు చేశారు. రోడ్ దాటేటప్పుడు, బైక్ మీద ఉన్నప్పుడు, బస్ ఎక్కేటప్పుడు ప్లీజ్ సెల్ ఫోన్ మాట్లాడవద్దు. దట్స్ మై కాన్సెప్ట్ అండ్ సోషల్ సర్వీస్ ఆల్సో. జై చంద్రబాబు. నేను గత 20 సంవత్సరాల నుండి కళాకారుని అన్నమాట. శిల్పారామం, హైదరాబాద్ శిల్పారామంలో జాబ్ చేసేవాడిని. కానీ కరోనా వలన జాబ్ పోయింది, గౌరవృత్తి కూడా రావట్లేదు. అందువల్ల మాస్క్ పెట్టుకోమని నేను అనౌన్స్ చేశాను. నోకాజీ ఎందుకంటే ఫేమస్ అని వస్తుంది కూడా, యూట్యూబ్లో నోకాజీ డ్యాన్స్ అంటే వస్తుంది. సిపి సజ్జనార్ గారు నా అవేర్నెస్ అయ్యి చూసి నాకు కళాబృందంలో జాబ్ ఇచ్చారు హైదరాబాద్లో పోలీస్ డిపార్ట్మెంట్లో. కానీ మన ప్రభుత్వం మారిన తర్వాత ఆ జాబ్ కూడా పోయింది. యాక్చువల్ రాహుల్ గాంధీతో కూడా జోడో యాత్రలో ఉన్నాను. నేను ఇలా కళాకారుని. మహానాడు రాజమండ్రిలో జరిగిన మహానాడులో కృష్ణ వేషంలోని బాబు గారు, అప్పుడు ప్రభుత్వం లేదు, బాబు గారు ఈసారి చక్రం తిప్పాలని నేను ప్రచారం చేశాను. అలాగే చక్రం తిప్పుతున్నారు ఈసారి కూడా. అందుకని ఆయన చేతిలో చక్రం పెట్టడానికి వచ్చాను, కానీ లోనకి వెళ్ళట్లేదు. నేను మెయిన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చెప్పినా కూడా సెల్ ఫోన్ మాట్లాడడం ఆపరు రోడ్లు కూడల్లో. అందుకని హైదరాబాద్ జేఎన్టీ దగ్గర ఇలా మాస్కులు పెట్టుకుని వేషాలు వేసుకుని